ఒక ప్రొఫెసర్ గారు పెళ్ళయ్యి ఒక బిడ్డ పుట్టిన ఒక పాప కాలేజీకి వెళ్తే ఆ పాపని పిలిచి ఆమెతో ఒక మాట చెప్పాడు. అమ్మా, నీకు ఇష్టమైన వారి 10 పేర్లు ఈ బోర్డు మీద రాయన్నాడట. ఇష్టమైన వారి పేరు టకటక రాసింది 10 పేర్లు. ఒక 4 పేర్లు ముఖ్యం కాదనుకున్న 4 పేర్లు తుడిచేయన్నాడు. తుడిచేసింది. ఇక 6 పేర్లు ఉన్నాయి. 6 పేర్లు ఎవరి అంటే తన అత్తగారిది, మామగారిది, తన తల్లిగారిది, తండ్రి గారిది, తన భర్తది, తన కొడుకుది. ఇందులో 2 పేర్లు తుడిచేయమ్మా అన్నాడు. మొట్టమొదటిగా 2 పేర్లు తుడవాలంటే 6 పేర్లలో అమ్మా నాన్న తుడిపిద్దా, అత్తమామ తుడిపిద్దా? దెబ్బకే తుడిపేసింది అత్తమామదే. వాళ్ళు ఎప్పుడు పోతారని ఎదురు చూసే బ్యాచ్ ఉంటుంది కదా, అవును కదా. అది ఇంటర్నేషనల్ గొడవ, నన్ను అడగొద్దు, నేను దానికి పోతాను కాదు. నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవడల్ల కాదు. ఈ అత్తమామని ఇద్దరం తుడిపేసింది. ఇంకెవరున్నారు అక్కడ బోర్డు మీద? అమ్మ, నాన్న, కొడుకు, భర్త. ఆ శోధకుల్లాగా ఆ సార్ ఏమన్నాడంటే, అమ్మాయి 4 పేర్లు ఉన్నాయి కదా, అందులో 2 ముఖ్యం అనుకుంటే 2 ఉంచు, ముఖ్యం కానీ 2 తుడిచే అన్నాడు. అమ్మ బాబోయ్, అమ్మా నాన్న ముఖ్యమా, కొడుకు భర్త ముఖ్యమా? కొంచెం బాధేసింది, కానీ ఏముందిలే, నా భర్తే నా కొడుకే ముఖ్యం కదా అనుకొని అమ్మా నాన్న పేరు తుడిసేసింది. చివరకు వాళ్ళే మిగిలింది ఎవరో? భర్త, కొడుకు. ఇప్పుడు ఆ శోధకుడు ఇందులో 2 పేర్లు ఉన్నాయి కదా తల్లి, ఒక్క పేరే ఉంచు, ఒక్కడు తుడిపోయి అన్నాడు. ఇంకా అమ్మాయి సున్నితమైన హృదయం ఏడ్చేస్తుంది. అయ్యో బాబోయ్, నా భర్తన ముఖ్యమా, నా కొడుకు ముఖ్యమా నా జీవితంలో? చంపలమ్మట అలా కళ్ళమ్మ నీళ్ళు కారిపోతున్నాయి. భర్త లేకపోతే భర్తే తన జీవితం, కొడుకే తన జీవితం. మరి ఇప్పుడు ఎవరు ముఖ్యం? ఒక్క నిమిషం ఏడ్చుకొని కళ్ళమ్మ నీళ్ళు తుడుచుకొని కొడుకు పేరు తుడిపేసింది. అందరూ సైలెంట్ అయిపోయారు. అప్పుడు ఆ సార్ అడిగాడు, అమ్మా పాప, ఏంటి నాకు చిత్రంగా ఉంది, కన్నవారు ముఖ్యం కాదనుకున్నావు, సరిపోని కడుపును పుట్టినవాడు కూడా నీ జీవితంలో ముఖ్యం కాదనుకున్నావు, మధ్యలో వచ్చినటువంటి వాడు భర్త నీకు ఎలా ముఖ్యమయ్యాడు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఏమిటి? సార్, మా అమ్మ నాన్న నన్ను ఒక 25 ఏళ్ళు పెంచి ఒక 5 చేతులు పెట్టారు. నేను నా కొడుకును ఒక 25 ఏళ్ళు పెంచి ఒక అమ్మ చేతికి ఇవ్వాలి. వాళ్ళు తిప్పలాలు పడతారు, ఏ ఊరు వెళ్తారో, ఎక్కడ బతుకుతారో, అయిపోయింది. కష్టమైన, సుఖమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఏ స్థితిలోనైనా నన్ను విడిచిపెట్టకుండా నన్ను హత్తుకొని నా కొరకే తన జీవితాన్ని త్యాగం చేసుకున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే అతడు నా భర్తే కదా. ఆయనే నాకు ముఖ్యం, అమ్మా నాన్న ముఖ్యం కాదు, కడుపును పుట్టినవారు ముఖ్యం కాదు, నాకు ముఖ్యం నా భర్తే అని చెప్పిందట. అంటే ఒక స్త్రీ హృదయంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరో? నీ హృదయంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరో? తేడాలు రాకుండా ఇంకొట్టో. నాకు మామూలు మనిషిని అయిపోతాను నాకు ఒకసారి కోపం వస్తే. ముఖ్యమైన మనిషి ఆమెనా నీ జీవితంలో? ఇప్పటి వరకు నీ జీవితంలోనికి ఎవరు రాలేదా? ట్రై చేసావు కానీ ఎవరు అనుమతించలేదా? శాపం అక్కడి నుంచేనమ్మా స్టార్ట్ అయ్యేది. ఒకడు అంటాడు, ఇంత ముఖ్యమనుకొని నీ కొరకు అమ్మా నాన్నని, అక్క చెల్లెల్ని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని అందరిని కాదనుకొని వస్తే
ఉంటే ఉండు, పోతే పో. న్యాయమేనా? తెగిచ్చిందో ఇల్లు కాలిపోయింది, జాగ్రత్త. తెగిచ్చిందో ఇల్లు కాలిపోయింది, జాగ్రత్త. దేవుడు నీ ఇంటికి వెలుగుగా ఇచ్చాడు. దేవుడు ఆ బిడ్డని, నీ హృదయంలో వేరొక స్త్రీకి స్థానం ఉందంటే ఆమె నిజంగా చెప్పాలంటే, మన హైందవ భాషలో చెప్పాలంటే ఆది పరాశక్తి అయిపోయిందంట. అవుట్ నీ జీవితం. ఏమనుకోమాక ఈ మాట వాడానని. బ్యాలెన్స్ చేయి కుటుంబాన్ని. స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పండి. ఆమె కోరుకుంటున్న దాన్ని నేను చెబుతున్నాను. ఆమె హృదయములో, నీ హృదయములో ఆమెకి ఏ స్థానం ఉండాలి? మనుషులలో ప్రధాన స్థానం ఉండాలి.